అనంతపురం కుందూర్పుయి మండలం తేనెగల్లులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో 2 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 2 సిలిండర్లు పేలినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ గ్యాస్ సిలిండర్ పేలుడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. 2 ఇళ్లు నేలమట్టమైపోయిన ఘటన చూస్తున్నాం. ఆ విజువల్స్ కూడా కొంత దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఎలా సాగుతున్నాయి సహాయక చర్యలు, ఇవన్నీ ఎలా పేలిందని భావిస్తున్నారు పోలీసులు? ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందూర్పల్లి తేనెగల్లు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 2 ఇళ్లు నేలమట్టాయి. ఒకసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒకదాని తర్వాత ఒకటి పేలినాయి. 2 సిలిండర్లు ఒకేసారి పేలినాయని చెప్పి స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనలో మొత్తం 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాటిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు అయితే ఒకవైపున ఫైర్ సిబ్బంది మంత్రులు ఆర్పేస్తున్నారు. అదేవిధంగా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారని దానిపైన, ఎందుకంటే ఇప్పటికే 5 మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు. వారిని ఆ ప్రభుత్వ ఆసుపత్రి కళ్యాణదుర్గం తరలించారు. ఇంకా ఎవరైనా ఉన్నారని దానిపైన పూర్తి స్థాయిలో స్థానికులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి, శిథిలాలు తొలగిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒకసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఈ ఘటన చోటు చేసుకుని, ఎందుకంటే గ్రామస్తులతో ఉలిక్కిపడ్డారు. ఫస్ట్ ఒక సిలిండర్ పేలింది, ఏం జరిగిందని అక్కడికి వెళ్ళలేదు. మరొక సిలిండర్ పేలడంతో స్థానికులు పూర్తి స్థాయిలో భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు, అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో మొత్తం 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిలో చౌడప్ప అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరోవైపున రామాంజనేయులు, రామకృష్ణ, శ్రీనివాస్ వీరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్తున్నారు. ఒక చౌడప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటనపైన పోలీసులు, ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.